ఇది చాలా వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారు. ఈసారి కూడా అధికారం తమదే, 100కు పైనే స్థానాలతో మళ్ళా రెండోసారి జగన్ అధికారంలోకి వస్తారనుకుంటున్నారు. కనీసం 50 స్థానాల పైన వైసీపీ పార్టీ ఉంటుంది, ఫ్యాన్ హవా ఉంటుంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా 13 నుంచి 18 స్థానాల మధ్య వైసీపీ ప్రస్థానం ఉండబోతుంది. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకోబోతుంది వైసీపీ. మెయిన్గా 25 మంది మంత్రుల్లో దాదాపు 23 మంది ఓటమి దిశగా ఉన్నారు. ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా అంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. అటు కౌన్సిలర్గా కూడా పోటీ చేయలేదు, గెలవలేదు, ఇతను ఏంటి పప్పు అని చాలా మంది కామెంట్ చేస్తారు. అలాంటి లోకేష్ మంగళగిరి నుంచి దాదాపు 30,000 మెజార్టీతో ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. అటు గాజు గ్లాసు ఎప్పుడు సింక్కే పరిమితమవుతుందన్నారు. అటువంటిది పిఠాపురంలో జనసేన 50,000 పైచిలకు మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అటు నాదెండ్ల మనోహర్ కూడా తెనాల నుంచి ఆ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డ వాళ్ళందరికీ ప్రజలు దాదాపు ఓటు ద్వారా బుద్ధి చెప్పారనేసి ఇటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, అటు బీజేపీ శ్రేణులు అంటున్నారు. రోజా పరాజయం పాలవుతోంది. కొడాలి నాని, అటు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఘోర పరాభవం మూటగట్టుకోబోతున్నారు. మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించిన విధంగా ఫలితాలు వస్తున్నాయి. అసలు టీడీపీ చరిత్రలోనే భారీ స్థాయిలో ఇటువంటి స్థానాలు సాధించడం కూటమి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. రైట్.